ఆశీర్వాద్ అమ్ములు ఇంట కమ్మని వంట. ఓ బేక్ పొటాటోసా, డిఫరెంట్ గా ఉంది పేరు. బేక్డ్ పొటాటోస్ అంటే సాధారణంగా ఇది అవెన్లో చేసుకుంటాం మనము, అందుకని ఫస్ట్ దానికి స్టఫింగ్ చేస్తాను. చేసిన తర్వాత బేక్ చేయాలి. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు చెప్తాను. బంగాళదుంపలు, తురుముకున్న క్యారెట్, ఉల్లి పొరక, తురుముకున్న క్యాప్సికమ్, చీజ్, కొద్దిగా బటరు, ఇదేమో పాలపైన క్రీమ్ ఉంటుంది కదా క్రీము, ఉప్పు రుచికి తగినంత, మెక్సికన్ హర్బ్స్, కొద్దిగా మిరియాల పొడి, పచ్చిమిరపకాయ ముక్కలు. ముందు మనం ఏం చేయాలంటే పొటాటోస్ ఉంటాయి కదా బంగాళదుంపలను మధ్యలోకి ఇలా కట్ చేసి అవెన్లో పెట్టి ఒక 10 నిమిషాల పాటు బేక్ చేయాలి. బేక్ చేస్తే ఇదిగో ఇలా మెత్తగా అవుతాయి. ఈ తొక్క తీయొద్దు. అలా బేక్ చేసిన దాన్ని తీసి పక్కన పెట్టాలి. స్టవ్ వెలిగించు. బటర్ ఉంది కదా, బటర్ వేయాలి. 1 టేబుల్ స్పూన్ బటర్ పడుతుంది. ఇప్పుడు ముందుగా ఏం చేయాలంటే బటర్ కరిగిపోయింది కదా, ఈ కరిగించిన బటర్లో ఈ ఉల్లి పొరకు వేయాలి. వేసామా? వెంటనే క్యాప్సికమ్ వేయాలి. తురుముకోవాలి, అన్నీ సన్నగా తరుక్కోవాలి లేకపోతే. ఇప్పుడు ఈ క్యారెట్ తురుము వేయాలి. ఇది మార్నింగ్ మాత్రమే తినాలమ్ములు. ఈ డిష్కి ఒక స్పెషాలిటీ ఏంటంటే ఓన్లీ ఉదయం టిఫిన్కి మాత్రమే తినాలి. మధ్యాహ్నం రాత్రి తింటే కొంచెం హెవీ అనమాట. ఇది మార్నింగ్ తినేసి వెళ్ళిపోయావు అనుకో, నైట్ వరకు నువ్వు ఏం తినకపోయినా నడుస్తుంది. అంత హెవీ, అంత స్టామినా వస్తుంది. సరేనా? ఇందులో కొద్దిగా రుచికి తగినంత ఉప్పు. ఉడికించినాక ఈ కూరగాయలు అనేవి క్వాంటిటీ తగ్గుతుంది కాబట్టి మనం ఒక 5 నిమిషాల తర్వాత ఉప్పు వేస్తే ఎంత పడుతుందో సరిపోతుందో తెలుస్తుంది అనమాట మనకు. మిరియాల పొడి 1/2 టీ స్పూన్ అయితే 1/4 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకుందాం. ఇవి చాలా తక్కువ సేపే ఉడికించాలమ్మా, ఎందుకంటే మళ్ళీ నేను అవెన్లో పెడతాను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేశాను. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మెక్సికన్ హర్బ్స్ అన్నాను కదా, మెక్సికన్ హర్బ్స్లో ఇది రోజ్మేరీ అంటారు, ఇది బేసిల్ అంటారు. దీనిపై నుంచి చీజ్ వేయాలి. చీజ్ తెలుసు కదా, అవసరమైతే తురుముకోవచ్చు లేదా ఇలా క్యూబ్స్ అంటే చిన్న చిన్న ముక్కలుగా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా వండుకున్నాం కదా, దీన్ని నేను ఇందాక చెప్పాను కదా బంగాళదుంపని మైక్రోవేవ్లో పెట్టి బేక్ చేశాను. ఒక 10 నిమిషాలు బేక్ చేశానని చెప్పాను కదా, ఆ బేక్ చేసిన దాంట్లో ఇది వండుకున్నది కొద్దిగా చల్లారాక అంటే మనకు వీలుగా ఉండడానికి ఇలా ఈ స్టఫింగ్ అంతా స్టఫ్ చేసి పైన మిరపకాయ ఎట్లా వేసుకోవాలా, పచ్చిమిరపకాయ ఇలా బేకింగ్ ట్రేలో పెట్టి 20 నిమిషాలు బేక్ చేయాలి. అమ్మా ఇది ఎలా ఆపరేట్ చేస్తారు? పైన కింద ఆ స్టాండ్ తీసి గ్రిల్ తీసేయి ఫస్ట్. వంటలు స్టవ్ మీద కాదే, ఒక్కోసారి అవెన్లో కూడా వండడం నేర్చుకో అమ్ములు. ఇది క్లోజ్ చేయొచ్చా? ఇది క్లోజ్ చేయి. ఇప్పుడు అమ్మా ఇది ఆన్ చేసేసా. ఇప్పుడు ఇది ఎంతసేపు ఉండాలి? ఇప్పుడు అది బేక్ మోడ్లో 20 నిమిషాలు ఉండాలి. 20 నిమిషాలు 20 మినిట్స్ ఉంచాలి. ఓకేనా అమ్మా? అది అయిపోయినట్టుందమ్మా, బీప్ ఇచ్చిందా? చూడమ్మా, జాగ్రత్త అమ్ములు. అమ్మా అదే భలే అయింది. అది చూడు ఇంకా ఉడుకుతుంది కింద. అమ్ములు ఒక ప్లేట్ తీసుకున్నాను. అమ్మా ఈ ప్లేట్ ఓకేనా? జాగ్రత్తగా దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదిగో పైన అంతా బ్రౌన్ కలర్ అయిపోయింది చూడు. బేక్ అయింది కదా అమలు. ఇప్పుడు దీన్ని పైన క్రీమ్తో కొద్దిగా గార్నిష్ చేసుకున్నాం అనుకో, ఇలా గార్నిష్ చేసుకుంటే మన బేక్ పొటాటోస్ రెడీ అయిపోతాయి. సరేనా? ఇప్పుడు జాగ్రత్తగా నువ్వు టేస్ట్ చేయి, నేను దాన్ని ఎలా చేస్తానో చెప్తాను. ఇలారా బేక్డ్ పొటాటోస్ తయారు చేసే పద్ధతి. ముందుగా పొడవాటి బంగాళదుంపలు తీసుకొని దాన్ని మధ్యలో నుంచి అవెల్ షేప్ కట్ చేసి మధ్యలో ఉన్న స్టఫ్ తీసి ఒక 10 నిమిషాల పాటు అవెన్లో పెట్టుకొని బేక్ చేసుకోవాలి.
అలా బేక్ చేసుకున్న పొటాటోస్ని తీసి పక్కన పెట్టి ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి దాంట్లో కొద్దిగా బటర్ వేసి బటర్ కాగాక ఉల్లి పొరక, తురిమి ఉంచుకున్న క్యాప్సికమ్, తురుముకున్న క్యారెట్ వేసి ఒక 2 నిమిషాల పాటు వేయించాలి. అలా వేగిన దాంట్లో మెక్సికన్ హర్బ్స్ వేయాలి. రుచికి తగినంత ఉప్పు, మిరియాల పొడి వేసుకొని మరో 5 నిమిషాల పాటు వేయించుకుని ఆ స్టఫింగ్ని కొద్దిగా చల్లారిన తర్వాత బేక్ చేసుకున్న ఆ బంగాళదుంపలు ఉన్నాయి కదా, ఆ బంగాళదుంపలో ఈ స్టఫ్ పెట్టుకొని మళ్ళీ ఒక 20 నిమిషాల పాటు మైక్రోవేవ్ అవెన్లో పెట్టి మన బేక్ పొటాటోస్ రెడీ అవుతాయి. ఆ బేక్ అయిన పొటాటోస్ని తీసి మన ప్లేట్లో పెట్టుకొని పైన క్రీమ్తో గార్నిష్ చేసుకొని తినడమే అమ్ములు. ఆశీర్వాద్ అమ్ములు వింట కమ్మని వంట.